మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. రోజు రోజుకి నేను ఈ ఇంటికి యష్కి దూరం అయిపోతున్నానేమో అనిపిస్తుంది భాగ్యం. సింధు, పిచ్చి సింధు, ఎందుకు ఏడుస్తావు? నేనుండగా ఈ ఇంటికి యష్కి నువ్వెలా దూరం అవుతావే? నా ప్రాణం ఉండగా అలా జరగనిస్తానా? నేనిక్కడికొచ్చింది నిన్ను నా మనవణ్ణి కలపడానికే. నువ్వు మీ అత్తకి ఈ ఇంటికి దగ్గరవ్వాలన్నా, ఆఫీసులో కంపెనీలో ఆ మధు మీద నువ్వు గెలవాలన్నా ముందు నువ్వు నీ భర్తకి దగ్గరవ్వాలి. మళ్ళీ యశ్ నిన్ను భార్యగా అనుకుంటే తప్ప నీ కష్టాలు, కన్నీళ్లు, మీ అత్త సూటిపోటి మాటలు, ఆ మధు నక్కజిత్తుల వేషాలు అన్నీ మాయమైపోతాయి. మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. నువ్వు దాని గురించి ఏమీ బెంగ పెట్టుకోకు. నువ్వు ప్రాజెక్టు విషయంలో ఏం చెయ్యాలనుకుంటున్నావో అదే చెయ్యి. వెనకడు గస్సలు వెయ్యొద్దు. ఆ మధు ఆటలు కట్టించి దాని కాళ్ళు చేతులు కట్టిపడే. నాకైతే నమ్మకం లేదు భాగ్యం, మళ్ళీ యష్ నేను ఒకటవుతామని. నాకస్సలు నమ్మకం లేదు భాగ్యం. ప్రేమన్నా చాలా మంది విడిపోయి బ్రతుకుతున్నారు. నా జీవితం కూడా అలాగే ఉంటుందేమో. యష్కి నాకు మధ్య ఉన్న దూరం ఎప్పటికీ దగ్గర అవ్వదు. ఈ జన్మకి నా తలరాతంతే. ఇంతే భాగ్యం. సింధు, అమ్మా సింధు, సింధు ఇలా బాధపడుతుంటే నేను చూస్తూ తట్టుకోలేను. యష్ని సింధుని కలపడానికి ఈసారి ఏదైనా గట్టి ప్రయత్నమే చెయ్యాలి. చేస్తాను, కలిపి తీరుతాను. ఈ ఫోటోగ్రాఫర్ ఏంటి ఇంకా రాలేదు? ఫోటో తీసే వంకతో ఎలాగైనా సరే సింధు యష్ల్ని దగ్గర చేయాలి. నమస్తే బామ్మగారు. నమస్తే. రండి రండి. వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను. అలాగే. ముందెళ్ళి అక్కడ సర్దుకోండి అవన్నీ. అలాగే. సింధు, యష్, అబ్బా రండ్రా. ఏంటి భాగ్యం? మీ ఇద్దరితో పనుంది. బామ్మ, ఏంటి ఇదంతా? మీ ఇద్దరికి ఈరోజు ఫోటోలు తీయించాలని ఫోటోగ్రాఫర్ని పిలిపించాన్రా. ఫ్యామిలీ ఫోటో షూటా? అమ్మి, మనం కూడా అల్లుడి గారితో కలిసి ఫోటో దిగుదాంరా. అమ్మి, ఇప్పుడు ఎందుకే ఇవన్నీ? నువ్వు ఉండరా. ఇదిగో ఫోటోగ్రాఫరు, ఫోటో షూట్ అంటున్నారు కదా, మేం కూడా ఈ ఫ్యామిలీయే. ఏళ్ళతో పాటు మమ్మల్ని కూడా దింపు. ఏంటి మిమ్మల్ని దింపేది? నీకు పొట్టు పెట్టి చెప్పాలా? ఫోటోలు దింపాలంట. మరి ఫోటోషూట్ ఎవరి కోసం అత్తయ్య? నీ చిన్న కొడుకు, నీ చిన్న కోడలు కోసమే. అయినా ఇప్పుడు ఈ ఫోటోషూట్ ఎందుకు? అవసరం అత్తయ్య? అవసరం ఉంది కాబట్టే పిలిపించాను. ప్రస్తుతం రోజులు ఎలా ఉన్నాయి? బయట జనాలు ఎలా ఉంటున్నారు? పార్టీ అని, ప్రీ వెడ్డింగ్ అని, పెళ్లి రోజని, మెహందీ అని ఇలా రకరకాల ఫంక్షన్లు చేస్తూ పిచ్చి పిచ్చిగా ఫోటోలు ఎలా తీసుకుంటున్నారో తెలుసా?
అది కాదత్తయ్య. కానీ ఇప్పుడు సింధు యష్లకి ఏ ఫంక్షన్ లేదు కదా. పైగా వీళ్ళకి పెళ్ళైపోయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ ఫోటోషూట్ ఏంటి కొత్తగా? నేను అదే అడుగుతున్నానే. సింధు యశులకి ఎప్పుడో పెళ్ళైపోయినా ఇద్దరూ కలిసి దిగిన ఫోటో మన ఇంట్లో ఒక్కటైనా ఉందా? ఉంటే ఏది చూపించు. వాళ్ళకి ఇష్టం లేదంట అత్తయ్య. అందుకే ఇద్దరు ఫోటో దిగలేదు. దానికి మేమేం చేస్తాం అసలు? ఫోటో దిగడం ఇష్టం లేదని వాడు నీతో చెప్పాడా? ఎరా యష్, నీ పెళ్ళాంతో కలిసి ఫోటో దిగడం నీకిష్టం లేదా? సింధుతో ఫోటో దిగడం ఇష్టం లేదని చెప్తే భాగ్యం ఎందుకు ఏంటి అని చెప్పి అడిగి మళ్ళీ గొడవ చేస్తుంది. సైలెంట్గా ఉండడమే బెటర్. యష్ మౌనంగా ఉన్నాడంటే ఏంటి అర్థం? ఇష్టం ఉందనే కదా దమయంతి. అయినా వాడికి ఫోటోలు తీస్తానంటే నువ్వేంటే అంత కంగారు పడిపోతావు? ఏదో నా ఆనందం కొద్దీ చేస్తున్నాను ఇదంతా. ఎవరు అడ్డొచ్చినా సరే ఊరుకోనిక. నీ ఆనందానికి మేమెందుకు అడ్డుపడతామమ్మా? నీకు నచ్చినట్టుగానే చెయ్యి. ఆ, నువ్వు ఆనందంగా ఉంటే నాకు ఆనందమే కదమ్మా. నువ్వు ఆనందంగా ఉంటాను అంటే నేను దాము కూడా ఫొటోస్ దిగుతాం. నీకన్నా మాకేవి ముఖ్యం కావు. ఆ. ఏం దాము? సింధు యష్, మీరొచ్చి ఫోటోలు దిగండి. ఏంట్రా కదలవేంటి? వెళ్ళి ఫోటోలు దిగండి. బామ్మ, నాకు ఆఫీస్కి టైం అయింది, నేను వెళ్ళాలి. ఇప్పుడు కుదరదు. ఈ ఫోటోషూట్ ఇంకెప్పుడైనా పెట్టుకుందాం. నేను వెళ్ళొస్తాను. ఒరే ఒరే ఒరే, ఎక్కడికిరా వెళ్ళేది? నీ పెళ్ళాంతో ఫోటోలు దిగడం కంటే నీకు ఆఫీసు ముఖ్యమా? కావాలంటే ఫోటోలు దిగిన తర్వాత వెళ్ళు. అది కాదు భాగ్యం, ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నా కోసం అక్కడ క్లయింట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. నేను అర్జెంటుగా వెళ్ళాలి. నన్ను వదిలే. రే 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 రే, ఆగరా. నిన్నొదిలే ప్రసక్తే లేదు. మీటింగ్కి కొంచెం లేటుగా వెళ్ళినా ఏం కాదు. ఆ క్లయింట్స్ ని కాసేపు వెయిట్ చేయమని చెప్పు. ముందు సింధుతో ఫోటోలు దిగు. రా. రండి. అత్తయ్య, ఎందుకు వాళ్ళ ఇబ్బంది పెడుతున్నారు? అర్జెంట్ మీటింగ్ ఉందంటున్నాడుగా, ఆఫీస్కి వెళ్ళనివ్వండి. బామ్మగారు, మీ వరుస చూస్తుంటే సింధు మారుతి గారు ఏదో విడిపోయినట్టు వాళ్ళని కలపటం కోసమే మీరిదంతా చేస్తున్నట్టుంది. అసలేంటి మీ ఉద్దేశం? ఒసే, అది నోరా మురికి కాలవా? వీళ్ళిద్దరూ విడిపోవడం ఏంటే? హాయిగా కలిసుంటేను. ఇంకొకసారి ఆ మాట అన్నావో నీ నాలుక కత్తిరించి పారేస్తాను. ఏమనుకుంటున్నావో ఏంటో. సింధు యష్కి పెళ్ళై ఇన్నేళ్లవుతున్నా ఇద్దరు కలిసున్న ఫోటో ఇంట్లో ఒక్కటీ లేదు. ఎందుకు లేదంటే ఒక్కరి దగ్గర కూడా సరైన సమాధానమే లేదు. ఇప్పుడు నేను అడిగినట్టే రేపు రిషి శశి పెద్దయ్యాక వాళ్ళ అమ్మా నాన్నల ఫోటోల గురించి అడిగితే ఏం సమాధానం చెప్తారే మీరంతా? ఏం చెప్పలేరు. ఇలా తెల్ల మొహాలేసుకుని చూస్తూ ఉండడం తప్ప. ఎలాగైనా సరే ఈరోజు సింధు యష్లకి ఫోటోలు తీయించే తీర్తాను. అయినా ఫోటోలు ఎందుకుండాలో తెలుసా? ఫోటోలు చూసినప్పుడల్లా మన మధ్య ఉన్న బంధాలు అనుబంధాలేంటో వాటికున్న విలువేంటో నలుగురికి తెలియచేస్తాయి. రేపెప్పుడైనా పొరపాటున మొగుడు పెళ్ళాం గొడవపడి మాట్లాడుకోవడం మానేశారే అనుకో, అప్పుడు ఆ ఫోటోలు చూస్తే వాళ్ల కోపం అంతా పోయి వాళ్ల మధ్య ఉన్న ప్రేమ గుర్తుకొచ్చి వెంటనే మళ్ళీ కలిసిపోతారు. ఇది కూడా తెలియదు మీకు.
ఇదిగో అబ్బాయి, హ్మ్. నా మనవడు మనవరాలికి తీసే ఫోటోలు రొమాంటిక్ గా తీయాలి. చూడ్డానికి అద్భుతంగా, చూసే వాళ్ళకి ఆనందంగా ఉండాలి. అర్థమైందా? అలాగే బామ్మగారు. ఆ. ఒరే యష్, ఇంకా ఏంట్రా ఇక్కడ నిలబడ్డావు? వెళ్ళు ఫోటోలు దిగు. రారా వెళ్ళు. పదా. ఇదిగో, మీ అమ్మ దగ్గరికి వెళ్ళు నువ్వు. అటునుంచో అటెళ్ళు. శశి నువ్వు కూడా రామ్మా. ఇటు జరగరా, రావే. ఒరే దినేషు, హ్మ్. ఫోటోలు దింపరా. దమయంతి, మీరు కూడా రండే. రా వెళ్దాము. రా 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 రా. ఇలా నుంచో. జరగండి రా. ఆ, ఒరే చంద్ర, నుంచో. సరేనమ్మా. అది. ఒరే దినేష్, బాగా రావాలి, తీయి. దాము నవ్వుదాము, ఫోటో కదా. తేజ, నువ్వు నీ భార్య కూడా రండి. రా 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 రావే ఇట్రా. అది. ఇలా నుంచో. జరగండి జరగండి. అమ్మా అమ్మా నువ్వు ఇట్రా. ముందు మీరు దిగండి. ఉండరా అబ్బాయి, నేను కూడా ఉండాలి మా ఫ్యామిలీ రామ్మా. ఫోటోలో. బామ్మగారు, మీరు చెప్పినట్టే ఫోటోలు తీశాను, బాగా వచ్చాయి. ఆ ఫోటోలన్నీ కలిపి మంచి ఆల్బమ్ చేసి పట్రా. అలాగే బామ్మగారు. భాగ్యం, ఫోటోషూట్ అయిపోయింది కదా, ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళొచ్చా? సంతోషంగా వెళ్ళు మనవడా, వెళ్ళు వెళ్ళు. హ్మ్. మా ఇద్దరికి ఫోటో తీస్తావా? హ్మ్, హ్మ్. తీయు. హ్యాపీనా? చాలా హ్యాపీ భాగ్యం, థ్యాంక్ యూ. ఈ భాగ్యంకి ఏం పని లేదు, నాకు సింధుకి మధ్య ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఇటు నాటకం ఆడలేక, అటు సింధుకి దగ్గర కాలేక మధ్యలో నేను నలిగిపోతున్నాను. చా. హలో, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను, ఒక 10 minutesలో ఆఫీస్కి వస్తాను. సార్, క్లయింట్స్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? అదేంటి, మీటింగ్ ఉంది కదా, అలా ఎలా వెళ్ళిపోతారు? ఇప్పటిదాకా మీకోసం వెయిట్ చేశారు. మీరు రాకపోయేసరికి మీటింగ్ రేపటికి పోస్ట్ పోన్ చేశారు. ఛ! అంతా ఈ భాగ్యం వల్లే. ఏంట్రా, ఆఫీస్కి వెళ్తానని చెప్పి మళ్ళీ తిరిగి వచ్చావేంటి? అంతా భాగ్యం వల్లే అమ్మా. నేనేం చేశాన్రా మనవడా, నా మీద అరుస్తున్నావేంటి? ఏం చేసావా? ఫోటోలు అంటూ నేను ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా వినకుండా నువ్వు నన్ను ఆపేవు కదా. రావడం లేట్ అయిందని చెప్పి క్లయింట్స్ వెళ్ళిపోయారు. అందుకని చెప్పి ఆఫీస్కి వెళ్ళడం వేస్ట్ అని తిరిగి వచ్చేసాను. ఇప్పుడు నీకు సంతోషమే కదా? ఏ ఆగు, ఎలాగో వచ్చావు కదరా, ఒక్క నిమిషం ఆగు, నీతో పనుంది. మళ్ళీ ఏం ప్రోగ్రాం పెట్టావే? చెప్తాలేరా, అంత తొందర ఎందుకు? సింధు కూడా రాని. సింధు సింధు వస్తున్నాను భాగ్యం. వచ్చేటప్పుడు నా గదిలో బెడ్ మీద పేపర్స్ ఉన్నాయే, అవి తీసుకురా. అలాగే. పేపర్సా?
సింధు రావే. వస్తున్నా. పేపర్స్ తీసుకురమ్మంటుందంటే బామ్మ మళ్ళీ సింధుని మరిది గారిని అటాచ్ చేయడానికి ఏదో కార్యక్రమం చేయబోతుందనిపిస్తోంది. ఈ ముసల్దానికి ఏం పని లేదు. ఎప్పుడు చూడు సింధుని అల్లుడు గారిని కలిపి కాలక్షేపం చేస్తుంటది. మళ్ళీ ఏం ప్రోగ్రెస్ సెట్ చేసి ఉండదో ఏటో. నాకేం తెలుసు, చూడు. భాగ్యం ఇదిగో నువ్వు అడిగిన పేపర్స్. భాగ్యం, ఏంటా పేపర్లు? నీకు సింధుకి కలిపి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాన్రా. సర్ప్రైజ్ ప్లానా? ఏంటది? సింధు నువ్వు కలిసి సెకండ్ హనీమూన్కి వెళ్ళాలి. అందుకయ్యే ఖర్చంతా నేనే భరిస్తాను. అటు వెళ్ళాలంటే అవేవో వీసాలు కావాలంట కదా, అందుకే డాక్టర్కి చెప్పి వీసా పేపర్లు తెప్పించాను. ఈ కాగితాల మీద నువ్వు సంతకం పెట్టి వీసాకి దరఖాస్తు చెయ్యి. తీసుకోరా. సింధు, ఎలా ఉందే నా సర్ప్రైజ్ ప్లాను? అద్దరిపోయింది భాగ్యం. భలే ఆలోచనలు వస్తాయే నీకు. అత్తయ్య, ఇప్పుడు వీళ్ళకి సెకండ్ హనీమూన్ ఏంటసలా? భాగ్యం, ఇప్పుడు ఇదంతా అవసరమా చెప్పు? అవసరమేరా. నువ్వు సింధు ఫారెన్ కి వెళ్లాల్సిందే, లేదంటే నేను ఒప్పుకోను. నాకు ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయే, మీటింగ్స్ కూడా ఉన్నాయి. నేను ఎక్కడికి వెళ్ళడం కుదరదు. నాకదేం తెలీదురా. నువ్వు సెకండ్ హనీమూన్కి వెళ్లాల్సిందే. అరే, ఆయన కుదరదు అంటుంటే ఎందుకు బామ్మ మీరు బలవంతం చేస్తా ఉండారు? వదిలేయచ్చు కదా. ఒసేయ్, ఎక్కువ మాట్లాడేవనుకో మామూలుగా ఉండదు నీకు. ఒకసారి నా దెబ్బ రుచేంటో చూసావు కదా, మళ్ళీ ఇంకొకసారి చూపించమంటావా? బలవంతం కాదు, అవసరమైతే నా మనవణ్ణి బెదిరిస్తాను, భయపెడతాను కూడా. మధ్యలో నువ్వెందుకే నీలుగుతున్నావు? ఇంకొక మాట మాట్లాడేవంటే నీ మూతి పళ్ళు 32 రాలగొడతాను. అమ్మి, నువ్వు గమ్మునుండు. బామ్మగారికి ఆవేశం తెప్పించుకో. ఏమ్మా మధు, నీ చెల్లెల తరపున నువ్వేమైనా మాట్లాడాలంటే చెప్పు. అమ్మో, చెప్తే నా చెంప చెల్లెమనిపిస్తుంది. అబ్బే, నేను మాట్లాడేది ఏమీ లేదు బామ్మగారు. సింధుకి మరిది గారికి సెకండ్ హనీమూన్ ప్లాన్ చేసి మంచి పని చేశారు. ఏంట్రా అలా చూస్తున్నావు? ఆ కాగితాల మీద సంతకం పెట్టు. ఏంటి భాగ్యం, నా బాధ అర్థం చేసుకో. ఏంట్రా నీ బాధ? నువ్వు సింధు భార్యాభర్తలే కదా. ప్రాబ్లం అది కాదు భాగ్యం. మరింకేంట్రా? సెకండ్ హనీమూన్కి వెళితే ఏమవుతుంది? ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు. హాయిగా అలా ఫారిన్కి వెళ్ళి చిలకా గోరింకల్లా గడిపి వచ్చి నాకింకో ముని మనవన్నో ముని మనవరాలనో ఇవ్వచ్చు కదా. ఇంకేం మాట్లాడకుండా సంతకం చేయమనవడా? ఏంట్రా సంతకం చేయమంటే అంత ఇబ్బంది పడుతున్నావేంటి?
సంతకం చేయరా. నా వల్ల కాదే. ఈ నాటకం ఇంకా నా వల్ల కాదు. నాటకం ఏంట్రా? సింధు నేను అసలు భార్యాభర్తలం కాదు. కేవలం నీ కోసం సింధుని ఇంటికి తీసుకొచ్చి నీ ఆరోగ్యం నయం అవడం కోసం సింధు నేను భార్యాభర్తలుగా నటిస్తున్నాం అంతే. చంద్ర, ఏంట్రా వీడిలా మాట్లాడుతున్నాడేంటి? యశ్ చెప్పేది నిజమేనా? అదేం లేదమ్మా, నిన్ను ఆట పట్టించడానికి అలా జోక్ చేస్తున్నాడంతే. ఏరే యశ్, అంతే కదా? చెప్పరా నాన్న ప్లీజ్, భాగ్యానికి నిజం తెలియనివ్వు. యశ్ వద్దురా, తొందరపడకు. మా అమ్మ ఆరోగ్యం గురించి తెలిసి కూడా ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? నా వల్ల కావడం లేదు నాన్న. ఇలాగే ఇంకొన్ని రోజులు నాటకం ఆడితే నాకు పిచ్చి పట్టేటట్టుంది. ఎన్నాళ్ళు ఈ సింధుతో నా మనసు చంపుకొని కష్టపడుతూ నటించాలి? ఈరోజు భాగ్యంకంతా తెలియాలి. భాగ్యం, అసలు ఈ సింధు ఏం చేసిందో తెలుసా? ఏం చేసిందిరా? నన్ను మోసం చేసింది. ఇది నా కోడలు కాదు. నా కొడుక్కి భార్య కానే కాదు. ఏయ్, ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటే? వెళతావా లేక మెడ పట్టుకొని బయటకు గెంటేయాలా? వెళ్ళవే. అత్తయ్య, మర్యాదగా వెళ్ళు. అది కాదత్తయ్య. ఎవరే నీకు అత్తయ్య? అద్దవే.